మార్నింగ్ అలా తెలియకపోతే మీ గుడ్డలపై మీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయిస్తా. నాగన్ టార్గెట్ మీ ఇద్దరి మీద పడకుండా చూసుకోండి. సో గైస్, ఇప్పుడే ఇన్సీడియస్ అవుట్ ఆఫ్ ది ఫర్దర్ ఫిల్మ్ చూసి రావడం జరుగుతుంది. యాక్చువల్లీ రేపు రిలీజ్ కానీ ఇవాళ ప్రీమియర్స్ అయితే పడ్డాయి. ఈ ఫిల్మ్ ని కంప్లీట్ గా స్కిప్ చేసేద్దాం అనుకున్నాను, ట్రైలర్స్ కూడా చూడలేదు. ఎందుకంటే ఇన్సీడియస్ 1 and 2 కి నేను ఫ్యాన్నే, కానీ థర్డ్ పార్ట్ కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఫోర్త్ పార్ట్ అయితే రాడ్, ఫిఫ్త్ పార్ట్ రెడ్ డోర్ కుక్క రాడ్. సో ఈ ఫిల్మ్ మళ్ళీ చూడాలా అనేలాంటి థాట్స్ ఉన్నప్పటికీ మేము రీసెంట్ గా అనుకోకుండా ఒక రాత్రి పార్ట్ 1 పార్ట్ 2 తీసి రిలీజ్ చేసాం. మీ అందరికీ తెలిసిందే. అండ్ నాకు హారర్ జానర్ అంటే బాగా ఇష్టం. అండ్ నెక్స్ట్ మా ఫ్రెండ్ డైరెక్షన్ లోని ఒక హారర్ జానర్ లోని మేము ఒక షార్ట్ ఫిల్మ్ ని ప్లాన్ చేస్తున్నాం. దానికి సంబంధించి షూటింగ్ జరుగుతుంది. సో హారర్ జానర్ లోని అప్కమింగ్ గా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫిల్మ్ చూద్దాం, కొంచెం వాళ్ళు ఎలా తీసారని చెప్పి తెలుసుకుందాం అని చెప్పి ఇద్దరం కూడా వెళ్ళడం జరిగింది. నేనైతే రాడ్ ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్ళాను, ఇంతకు ముందు ఇన్సిడెంట్స్ ఫిల్మ్స్ ని గుర్తు తెచ్చుకొని. కానీ నిజంగా సినిమా సర్ప్రైజ్ చేసింది. మా ఫ్రెండ్ కూడా సర్ప్రైజింగ్ గా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం స్టార్టింగ్ కొన్ని హారర్ సీన్స్ లోనే ఎంజాయ్ చేసాం. లిటరల్లీ ఎంజాయ్ చేసానని చెప్పాలి. అఫ్ కోర్స్ కంజూరింగ్ ఫిల్మ్స్ అండ్ ప్రీవియస్ గా హాలీవుడ్ ఫిల్మ్స్ హారర్ లోని కంప్లీట్ గా డౌన్ అయిపోయి హారర్ జానరా డెడ్ అయిపోయే టైంకి 2023, 2024, 2025 అలా కొన్ని హారర్ ఫిల్మ్స్ ఒక్కసారిగా హారర్ జానరాని తిరిగి తీసుకొచ్చాయి. ఈ ఇన్సీడియస్ అవుట్ ఆఫ్ ది ఫర్దర్ కూడా అలాంటి కేటగిరీస్లోని వేయచ్చు అనిపించింది. అంటే హారర్ ఫ్యాన్స్కి వర్త్ వాచా బ్రో, కంప్లీట్గా మస్ట్ వాచా అంటే నా ఒపీనియన్ మస్ట్ వాచ్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రీవియస్ ఇన్సిడియస్ ఫిల్మ్స్ మీరు చూడకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ 1 and 2ని జేమ్స్ వ్యాన్ డైరెక్ట్ చేశారు. కాన్సెప్ట్ బాగుంటుంది అండ్ ఆ హారర్ థ్రిల్ జంప్ స్కేర్స్ హైలైట్ వేరే లెవెల్. పక్కాగా రికమెండ్ చేస్తాను. ఒకవేళ ఆ ఫిల్మ్స్ చూడకపోతే ఈ ఫిల్మ్ని డైరెక్ట్గా చూసేస్తే అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు వచ్చిన నా ఫ్రెండ్తో పాటు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ కూడా థియేటర్లో పరిచయమయ్యారు. వాళ్ళు కూడా ప్రీవియస్ ఇన్సిడియస్ ఫిల్మ్స్ ఏమీ చూడకుండానే ఈ ఫిల్మ్కి వచ్చారు. ఈ ఫిల్మ్లోని ఇన్సిడియస్ కాన్సెప్ట్ గురించి వివరిస్తారు. ప్రీవియస్ ఫిల్మ్స్ యొక్క రిఫరెన్సెస్ని, స్టోరీ ఎలిమెంట్స్ని, క్యారెక్టర్స్ని కూడా చూపిస్తారు. కానీ అది అంత కన్ఫ్యూజ్ చేసే విధంగా ఏ మాత్రం కూడా ఉండదు ఈ ఫిల్మ్లోని. అంటే మీరు కేవలం ఈ అవుట్ ఆఫ్ ది ఫర్దర్ చూసినా కూడా ఆ కాన్సెప్ట్ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. ఇక్కడ చూపించిన ప్లాట్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకుని దానికి తగ్గట్టు పే ఆఫ్ కూడా జరిగిపోతుంది ఎమోషనల్గా క్లైమాక్స్లోని. కాబట్టి మీరు ప్రీవియస్ ఇన్సిడియస్ ఫిల్మ్స్ చూడకపోయినా కూడా ఈ సినిమా యొక్క స్టోరీని ఎంజాయ్ చేస్తారు, హారర్ని కూడా ఎంజాయ్ చేసేలాగే ఉంటుంది. ఫిల్మ్లోని మరీ హారర్ వేరే లెవెల్లోని వేరే లెవెల్ జంప్ స్కేర్స్ అని నేను చెప్పను, కానీ స్టార్ట్ చేసిన ఎలిమెంట్స్ అంతా కూడా ఎంగేజింగ్గా వెళ్తాయి. చాలా హారర్ ఫిల్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇన్సిడియస్ రెడ్ డోర్ తీసుకుంటే కుక్క రాడ్ అని చెప్పాలి. కంప్లీట్గా చాలా డల్గా, చాలా ప్రిడిక్టబుల్గా, బోరింగ్గా థియేటర్స్ నుండి బయటికి వెళ్ళిపోవాలి అనేలాంటి ఫీలింగ్ని చాలా హారర్ ఫిల్మ్సే నాకు అందించాయి. బట్ ఈ ఫిల్మ్ ఎక్కడ కూడా అలాంటి ఫీల్ రాలేదు. ఎక్కడ కూడా ప్రిడిక్టబుల్గా వెళ్ళిపోతుంది, ఎంగేజింగ్గా ఎలిమెంట్ మిస్ అయిందని అనిపించలేదు. ఉన్న తక్కువ డ్యూరేషన్లోని ఎంగేజింగ్గా తీసుకెళ్తూ మంచి ఎంజాయబుల్ హారర్ సీన్స్ని చూపిస్తూ సడన్గా ప్లాట్లోకి ఎంటర్ అవ్వగానే ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా బాగా హుక్ చేసాయని చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్వెల్ పార్ట్లోని వాళ్ళు స్టోరీ గురించి డీటెయిల్డ్గా ఆ ట్విస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకైతే బాగా అనిపించింది. అండ్ ఆ కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇన్సిడియస్ది. ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళకి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. బట్ ప్రీవియస్ పార్ట్స్ చూసేసే వాళ్ళకి మనకి కాన్సెప్ట్ గురించి తెలిసిందే కదా. మొత్తానికి ఈ ఫ్రాంచైజ్లోని వీళ్ళు ఒక వాచబుల్ హారర్ ఫిల్మ్ తీసే విధంగా ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకున్నారా అని అయితే నాకు అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ ఇన్సిడియస్ ఫిల్మ్స్ చూసే వాళ్ళకి కూడా అలానే అనిపిస్తుంది. చూడని వాళ్ళకి మాత్రం సర్ప్రైజింగ్గా ఈ ప్లాట్ అయితే నచ్చే అవకాశం ఉంటుంది. సర్ప్రైజింగ్గా ఆ ఇంటర్వెల్ సెకండ్ యాక్ట్ మాత్రమే కాదు, ఫైనల్ యాక్ట్ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. అండ్ ఆ తర్వాత ఇంకొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది క్లైమాక్స్లోని, అదైతే పిచ్చగా ఎంజాయ్ చేశాను. సో ఓవరాల్గా క్లైమాక్స్కి ఆ పే ఆఫ్ అయ్యేసరికి ఇన్సిడియస్ అవుట్ ఆఫ్ ది ఫర్దర్ కేవలం వర్త్ వాచ్ మాత్రమే కాదు, హారర్ ఫ్యాన్స్కి, ఇన్సిడియస్ ఫ్యాన్స్కి మస్ట్ వాచ్ అనేలాంటి ఫీలింగ్ నాకైతే అనిపించింది. సో ఫైనల్గా ఈ ఫిల్మ్కి నేను ఇస్తున్న రేటింగ్ 7.8/10. వీలైతే నైట్ షోస్ వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎలానో నేను రివ్యూ అవ్వాలి కాబట్టి మార్నింగే వెళ్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ప్రీమియర్ చూడగానే త్రిబుల్ ఏ సినిమాస్లోకి వెళ్ళిపోయాను. ఆ బార్కో లేజర్, ఆ క్వాలిటీ కానీ, డాల్బీ అట్మోస్లోని సౌండ్ ఎక్స్పీరియన్స్ కానీ అంతా బాగుంది. బట్ జంప్ స్కేర్స్ మరీ అంత భయపెట్టేలా అయితే మాత్రం ఉండవు. ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సర్ప్రైజింగ్ ప్లాట్ ట్విస్ట్, దాంతోపాటు ఆ కాన్సెప్ట్ని బాగా యూజ్ చేసుకున్న పొటెన్షియల్ కనిపిస్తుంది. సో మొత్తానికి నా రివ్యూ మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఈ రివ్యూ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కూడా పక్కాగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.